మన భారతదేశం అనేది ఎన్నో మతాలు, భాషలు, సంస్కృతులు కలిసి జీవించే ఒక గొప్ప దేశం. కానీ ఇటీవల ఒక అంతర్జాతీయ నివేదిక చెబుతోంది, భారతదేశంలో మతస్వేచ్ఛ పరిస్థితి క్షీణిస్తోంది. అది నిజమా? లేక ఇది కేవలం ఒకవైపు కథమా? ఈ వీడియోలో ముఖ్యమైన చట్టాలు, జరుగుతున్న సంఘటనలు, విమర్శలు మరియు ప్రభుత్వ వాదనలు అన్నీ సింపుల్గా అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. 2024 సంవత్సరంలో మత స్వేచ్ఛ పరిస్థితుల గురించి చాలా చర్చ జరుగుతోంది. కొన్ని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నట్లుగా ఎన్నికల ముందు మరియు తర్వాత మత సంబంధిత ఉద్రిక్తతలు పెరిగాయని, ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనారిటీలపై ప్రభావం ఎక్కువగా పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన చట్టాలు మరియు సంఘటనలు పెద్ద చర్చకు దారితీశాయి. మొదటగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే CAA గురించి మాట్లాడితే, ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ముస్లిం దేశాల నుండి వచ్చిన హిందూ, సిక్ఖు, జైన్, బౌద్ధ, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని సులభతరం చేస్తుంది. కానీ ముస్లింలను ఇందులో చేర్చలేదు కాబట్టి విమర్శకులు ఇది మత ఆధారంగా వివక్ష చూపుతున్న చట్టమని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇది ఆ దేశాల్లో హింసకు గురైన మైనారిటీలకు రక్షణ కల్పించడానికి తీసుకున్న నిర్ణయమని వివరిస్తోంది. ఇక నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ లేదా NRC గురించి చూస్తే, ఇది దేశంలో ఎవరు అసలు పౌరులు అనేది గుర్తించడానికి రూపొందించిన వ్యవస్థ. అస్సాంలో దీనిని అమలు చేసినప్పుడు చాలామంది తమ పౌరసత్వాన్ని నిరూపించలేకపోయారు. దీనివల్ల పేదలు మరియు పత్రాలు లేని ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ముఖ్యంగా ముస్లింలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని కొందరు భయపడుతున్నారు. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే UCC విషయానికి వస్తే, ఇది అన్ని మతాల వారికి ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలు ఉండాలి అనే ఆలోచనతో వచ్చింది. వివాహం, విడాకులు, వారసత్వం వంటి అంశాలలో ఒకే నియమాలు ఉండాలి అని ప్రభుత్వం భావిస్తుంటే, విమర్శకులు మాత్రం ఇది మతాల ప్రత్యేక సాంప్రదాయాలను తగ్గించేస్తుందని అంటున్నారు. మరొక ముఖ్యమైన విషయం యాంటీ కన్వర్షన్ లాస్ అంటే మత మార్పిడి నియంత్రణ చట్టాలు. ఇవి బలవంతపు మార్పిడులను ఆపడానికి అని చెప్పినా, చాలా సందర్భాలలో క్రైస్తవులపై కేసులు నమోదు చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంటర్ ఫెయిత్ రిలేషన్షిప్స్ అంటే వేరే మతాల మధ్య ప్రేమ వివాహాలపై కూడా ఒత్తిడి పెరిగిందని చెప్పబడుతోంది. ఇక కౌ ప్రొటెక్షన్ లాస్ గురించి చూస్తే, గోవు హిందూ మతంలో పవిత్రమైనది కావడంతో చాలా రాష్ట్రాల్లో గోవు హత్య నిషేధం ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో కౌ విజిలాంటిజం పేరుతో ముస్లింలు మరియు ఇతర మైనారిటీలపై దాడులు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అలాగే అయోధ్యలో రామమందిరం నిర్మాణం కూడా పెద్ద అంశంగా మారింది. ఇది బాబ్రీ మసీదు స్థలంలో నిర్మించబడింది మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హిందువులకు ఆ స్థలం ఇచ్చి ముస్లింలకు వేరే స్థలం ఇచ్చారు. కొందరు దీనిని చారిత్రక న్యాయమంటుంటే, మరికొందరు ఇది మైనారిటీలకు నష్టమంటున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మసీదులు, ఇళ్ళు కూల్చివేతలపై కూడా బుల్డోజర్ జస్టిస్ అనే విమర్శలు వచ్చాయి. అంటే చట్టపరమైన ప్రక్రియలు పూర్తిగా పాటించకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. మరో ముఖ్యమైన అంశం హేట్ స్పీచ్ అంటే ద్వేషపూరిత వ్యాఖ్యలు. ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు మతాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం వల్ల సామాజిక ఉద్రిక్తతలు పెరిగాయని ఈ నివేదిక చెబుతోంది. దీనివల్ల కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి. ఇక NGOలు మరియు జర్నలిస్టుల విషయానికి వస్తే, కొన్ని సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, విదేశీ నిధులపై నియంత్రణలు పెట్టడం జరిగింది. విమర్శకులు ఇది స్వేచ్ఛను తగ్గిస్తున్న చర్యలని అంటుంటే, ప్రభుత్వం మాత్రం దేశ భద్రత మరియు పారదర్శకత కోసం ఇవి అవసరమని చెబుతోంది. అలాగే కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకురావడం ద్వారా కొన్ని నిబంధనలు కఠినతరం అయ్యాయని, ఇవి భవిష్యత్తులో వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపవచ్చని కొందరు భావిస్తున్నారు. మొత్తంగా ఈ నివేదిక చెప్పేదేమిటంటే, భారతదేశంలో మత స్వేచ్ఛ పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని, మైనారిటీలు చట్టపరంగా మరియు సామాజికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని,
కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ నివేదిక ఒక ప్రత్యేక సంస్థ అభిప్రాయం మాత్రమే. భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా అంగీకరించడం లేదు. వారు చెబుతున్నదేమిటంటే, ఈ చట్టాలు దేశ సమగ్రత, భద్రత మరియు సమానత్వం కోసం తీసుకున్న నిర్ణయాలని. కాబట్టి ఈ విషయం ఒక పక్షపాత చర్చ కాదు. ఇరువైపులా వాదనలున్నాయి. నిజం ఏమిటి అనేది మనం వివిధ మూలాల నుంచి తెలుసుకొని ఆలోచించాలి. చివరగా, మీ అభిప్రాయం కూడా చాలా ముఖ్యం. భారతదేశంలో మత స్వేచ్ఛ నిజంగా తగ్గుతోందా, లేక ఇది అతిశయోక్తి మాత్రమేనా అనే విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.